ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా చేసిన సినిమా 'పుష్ప 2'. ఈ మూవీ ఈ మూవీ యొక్క కష్టాన్ని ఒకసారి మనం గుర్తిద్దాం పదండి. ఇన్ని కోట్లు కలెక్షన్ చేసి, అంతేకాకుండా ఇన్ని రికార్డులను క్రియేట్ చేసిన మూవీ తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో, దీని బిహైండ్ ద సీన్స్ చూసేద్దాం రండి. ఈ మూవీ ఎక్కడెక్కడ తీశారు, ఎలా తీశారు, తీయడానికి ఎంత కష్టపడ్డారన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. 'పుష్ప 2' మూవీని డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేశారు. అవేంటంటే విశాఖపట్నం, యాగంటి టెంపుల్, రామోజీ ఫిలిం సిటీ, ఇంకా మహారాష్ట్రలో చాలా ప్లేసెస్లో ఈ మూవీని షూట్ చేశారు. అంతేకాకుండా 'పుష్ప పార్ట్ 1'ని మనం మారేడుమిల్లి, రంపచోడవరం ఇటువైపు షూట్ చేశారు. సో ఏదైతే పుష్పాల సీన్స్ చూస్తున్నారో ఇవన్నీ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే తీసినవి. 'పుష్ప 2' మూవీలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఒక పోర్ట్లో అయితే చూపిస్తారు. ఏది ఆ స్టార్టింగ్ సీక్వెన్స్లో పోర్టు విశాఖపట్నంలో ఉండే షిప్ పోర్ట్ అనమాట. చాలా వరకు షూటింగు ఇక్కడే తీశారు. సో మనకి ఇది చైనా పోర్ట్లా చూపిస్తారు, కానీ ఇది నిజానికి విశాఖపట్నంలో ఉండే ఒక పోర్ట్. మూవీ స్టార్టింగ్లో ఏ పోర్ట్ ఫైట్ అయితే మీరు చూసారో దానికి మన అల్లు అర్జున్ గారు డూప్ని అయితే యాడ్ చేయనివ్వలేదంట. ఎందుకంటే సీన్స్ చాలా రియలిస్టిక్గా రావడానికి ఆయన యాక్ట్ చేశారు. అంతేకాకుండా 100 ఫీట్ల డిస్టెన్స్లో పైన వేలాడారు. కింద ఏ సేఫ్టీ కానీ లేదు. అందుకే మూవీలో ఆ స్టార్టింగ్ సీక్వెన్స్ చాలా హైలైట్ అయింది. అంతేకాకుండా 200 మంది స్టంట్ మ్యాన్లతో రియలిస్టిక్గా చేశారు. ఇంత కష్టపడ్డారు కాబట్టే 'పుష్ప' మూవీ 1000 కోట్లని చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేసి ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ 'పుష్ప' షూటింగ్ యొక్క బిహైండ్ ద సీన్స్. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ప్రజెంట్ నాకు తెలిసినవి కొన్ని ఈ వీడియోలో చెప్తున్నాను. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి.